ఈరోజు ఒక హార్డ్ డిస్క్ వచ్చింది డేటా రికవరీ కోసం, పని చేయట్లేదు. ఇది హార్డ్ డిస్క్ స్టేటస్ చూపిస్తున్నా. ఓకే, ఈ హార్డ్ డిస్క్ ప్రాబ్లం ఏంటో చూపిస్తాను. ఫస్ట్ నేను ఇక్కడ పవర్ ఆన్ చేశాను. పవర్ ఆన్ చేస్తే ఇక్కడ నో ఇంప్రూవ్మెంట్, ఇక్కడ చూడండి పవర్ ఆన్లో ఉంది. ఓకే, పవర్ ఆఫ్, పవర్ ఆన్, ఇక్కడ ఏం లేదు. పవర్ ఆఫ్ చేసి మళ్ళీ పవర్ పైన ఆఫ్ చేశాను, పవర్ ఆన్ చేసినట్టు ఇక్కడ చూపిస్తుంది, కానీ ఇక్కడ బిజీ ఆన్ అయినట్టు లేదు ఇక్కడ. ఓకే, నేను దీన్ని రన్నింగ్ కండిషన్లో తీసుకొస్తాను. ఓకే, ఛానల్ 1కి పెట్టాను. ఇందులో ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ ఈ పీసీబీ చేంజ్ చేస్తాను. ఇప్పుడు నేను వేరే పీసీబీ మార్చాను, మళ్ళీ చూపిస్తున్నాను. ఇది సేమ్ హార్డ్ డిస్క్, కింద పెట్టిన హార్డ్ డిస్క్ సీరియల్ నెంబర్ కనపడుతుంది కదా, నేను వేరే పీసీబీ మార్చాను. దీని ప్లేస్లో పీసీబీ మార్చినంత మాత్రం రావు. ఓకే, దీన్ని నేను రన్నింగ్ కండిషన్లో తీసుకొస్తాను. ఇక్కడ పవర్ ఆన్ అయింది, చూశారు కదా, పవర్ ఆన్ అయింది. దీన్ని నేను ఏం చేస్తానంటే దీన్ని మా సర్వీస్ మోడ్లో తీసుకెళ్తాం. సర్వీస్ మోడ్లో ఆన్ చేస్తాము. సర్వీస్ మోడ్లో పవర్ ఆన్ చేశాను, ఆటోమేటిక్గా డిటెక్ట్ అవ్వమని చెప్పాను. వేరే పీసీబీ వర్కింగ్ ఉంది కాబట్టి అది వస్తుంది. ఇదిగో హార్డ్ డిస్క్ డిటెక్ట్ కాదు ఇది. ఓకే, ఇక్కడ వచ్చిన తర్వాత నేను దీని యొక్క రామ్ని, దీని ఒరిజినల్ బ్యాకప్ ఒకటి ఉంటుంది, ఆ బ్యాకప్ని అప్లోడ్ చేస్తాను. ఇది పీసీబీ మార్చినంత వార్త రాదు. పీసీబీకి సంబంధించి హార్డ్ డిస్క్కి సంబంధించి ప్రోగ్రామ్ ఉంటుంది, ఆ ప్రోగ్రామింగ్ వేస్తేనే మాత్రమే వస్తుంది. నేను వేస్తాను. నేను ఒరిజినల్ ప్రోగ్రామింగ్ తీసుకుంటున్నాను. ఈ ఒరిజినల్ రామ్ ఏదైతే ఉందో దాన్ని పెట్టుకుని దీనికి సంబంధించిన రామ్ ప్రోగ్రామింగ్ అంటారు. హార్డ్ డిస్క్కి పీసీబీకి సంబంధించి ఉంటుందన్నమాట. అది మేము రైట్ చేయాలి. రైట్ చేస్తున్నాను. ఇది రైట్ చేసినట్లయితే, రైట్ చేయడానికి రెడీకి సిద్ధంగా ఉంది. రైట్ చేస్తుంది. ఇంతకుముందు రీడ్ చేశాను, ఇప్పుడు రైట్ చేస్తున్నాను. ఓకే, ఇది రైట్ చేయగానే రన్నింగ్ కండిషన్లోకి వస్తుంది. నా ఉద్దేశం ఏంటంటే ప్రతి హార్డ్ డిస్క్ హెడ్ రీప్లేస్ చేయాల్సిన అవసరం ఉండదు. కొన్ని హార్డ్ డిస్క్లకు మాత్రమే హెడ్ రీప్లేస్ చేయాల్సి ఉంటుంది. అది చెప్పడం వరకే. నేను హెడ్ రీప్లేస్ చేసే హార్డ్ డిస్క్ కూడా చూపిస్తాను. ఇది ఆల్రెడీ అయిపోయింది. ఇదిగో పవర్ ఆన్ చేశాను, కిందకి వచ్చాను. ఇంతకుముందు పవర్ ఆన్ అవ్వలేదు, బిజీ రాలేదు, ఇప్పుడు వచ్చింది. ఇక్కడ ఇప్పుడు రెడీగా కూడా ఉంది, హార్డ్ డిస్క్ రెడీగా ఉంది. నేను ఎగ్జిట్లో వెళ్ళిపోతున్నాను. స్టార్టింగ్ నుంచి వస్తున్నాను, ఆటో చెప్తున్నాను. హార్డ్ డిస్క్ డిటెక్ట్ అయిపోయింది. హార్డ్ డిస్క్ రన్నింగ్ కండిషన్లో వచ్చింది, చూపిస్తుంది. ఆటో చెక్. ఓకే, హార్డ్ డిస్క్ అదిగా వచ్చేసింది. మీకు మనకి హార్డ్ డిస్క్ రన్నింగ్ కండిషన్లో ఉంది. ఇప్పుడు నేను డేటా చూపిస్తాను. ఇది అంత ఈజీ కాదు. ఇది ప్రొఫెషనల్స్ ఉంటాం కాబట్టి, మేము మిషన్లో చేస్తాం కాబట్టి వస్తుంది అంతే. ఓకే, డేటా కూడా చూపించాను. ఓకే, గుడ్.